నేను ప్రశాంతి. చిన్న విషయానికే కోపం వస్తుందా? అయితే జాగ్రత్త. మనం ప్రతిరోజు చాలా మందిని చూస్తూ ఉంటాం. చిన్న చిన్న విషయాలకి కోపం రావడం, చిరాకు పడడం, ఏదో ఆందోళనగా గాబరాగా కనిపిస్తూ ఉంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు కూడా ఉందా? బాగా టెన్షన్ పెడుతూ ఉంటారా? ఇది ఇలాగే కొనసాగితే ఏమవుతుందో తెలుసా? మీరు మానసికంగాను శారీరకంగాను చాలా ఇబ్బంది పడతారు. మనకు వచ్చే 80% రోగాలు కేవలం మానసిక ఒత్తిడి వల్ల వచ్చేవి. మీరు ఎప్పుడైనా దీనికి రీజన్ ఏంటని ఆలోచించారా? నేను చెప్పనా? మీరు సరిగ్గా నిద్రపోవడం లేదు. నేను 8 గంటలు పడుకుంటున్నా అని అనుకుంటున్నారా? 8 గంటలా లేక 10 గంటలా అనే సమస్య కాదు. పడుకున్నంత సేపు గాఢంగా నిద్రపోతున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. ప్రెసెంట్ మనందరిది కూడా బిజీ లైఫ్ కాదనలేము. ప్రతిరోజు డబ్బు కోసం పరిగెడుతూనే ఉన్నాం. ఎన్నో సమస్యలు. ఇవన్నీ కూడా రాత్రి మనం పడుకున్నాక మన బ్రెయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. కానీ బ్రెయిన్ కి కూడా రెస్ట్ కావాలి కదా, అంటే ఆలోచనలు తగ్గించుకోవాలి. మసాలా ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ మానేయండి. వీటి వల్ల ఎసిడిటీ వస్తుంది. ఎసిడిటీ కూడా నిద్ర రాకపోవడానికి ఒక కారణం కూడా అవుతుంది. ప్రతిరోజు ఉదయం పూట మార్నింగ్ లేవగానే అరగంట సేపు యోగా గాని ధ్యానం ఇలాంటివి చేస్తూ ఉండండి. తులసి ఆకులు ఉంటాయి కదా, దాంతో టీ తాగండి. ఉదయం వేడి నీటిలో కొద్దిగా తేనె కలిపి తాగితే శరీరం కొంచెం రిలాక్స్ అవుతుంది. దీంతో పాటుగా కుదిరితే అశ్వగంధ చూర్ణం అని బయట దొరుకుతుంది. అది రాత్రి పడుకునే ముందు వేడి పాలలో కలిపి తాగండి. అప్పుడు మీకు కొంచెం రిలాక్సేషన్ వస్తుంది. మీరు ఉద్యోగం నుండి కానీ వ్యాపారం నుండి కానీ వచ్చాక ఫోన్ పక్కన పడేసేయండి. ఇంట్లో వాళ్ళతో సరదాగా మాట్లాడండి. వారానికి 5 రోజులు మాత్రమే పని చేయండి. 2 రోజులు అన్నీ మర్చిపోయి కుటుంబంతో స్నేహితులతో సరదాగా గడపండి. ప్రతి విషయాన్ని తేలికగా తీసుకోండి. అతిగా ఆలోచించడం మానేయండి. ఒక 40 రోజులు ఇలా చేయండి. ఆ తర్వాత రిజల్ట్ మీరే చూస్తారు.